పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఏవైతే పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలని విద్యార్థులు చాలామంది ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. సో మనతో పాటు విద్యార్థులు ఉన్నారు. మేడం చెప్పండి, మీ ప్రధానమైన సమస్య ఏంటి? గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి మెయిన్ ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 అంటే పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి మెయిన్ ప్రధాన సమస్య ఇక్కడ ఏంటంటే గత కాలం నుంచి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు దీనికోసమే. కాకపోతే పోస్టులు పెంచాలని మా ఆవేదన. ఇప్పుడు పోస్టులు పెంచారనుకో, ఇప్పుడు చాలా వరకు అయితే చాలా మంది అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకేంటంటే కొందరికి పెళ్ళిళ్ళు కాలే, కొందరికి పెళ్ళిళ్ళు అయ్యాయి, అయినా ఫ్యామిలీని అందరినీ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతున్నారు. చాలా మంది వరకు ప్రిపేర్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు గెలిపించాం రేవంత్ రెడ్డి సార్ని. యాక్చువల్లీ ఏంటిదంటే గతంలో జరిగిన మోసాల వల్ల ఇప్పుడు మళ్ళీ ఆ విధంగానే మాకు ఈ డేట్లు ఇవ్వడం వల్ల అదే విధంగా జరుగుతూ ఉంది. ఏంటిదంటే ప్రధానంగా 2-3 పెంచాలని, అది అందరూ చెప్తున్న అంశమే. కానీ 2-3 ఎందుకు పెంచాలి, దాన్ని ఎందుకు ఎక్స్టెండ్ చేయాలనే దానికి నేను చిన్న వివరణ ఏమి ఇవ్వదలుచుకున్నా అంటే, ఇప్పుడు డిఎస్సి రాసే ప్రతి అభ్యర్థి గ్రూప్ 2 రాసుకోవచ్చు, కానీ గ్రూప్ 2 రాసే ప్రతి అభ్యర్థి డిఎస్సి రాయలేరు. సో దాన్ని ఏంటిదంటే ఇవి రెండు ఒకేసారి ఆగస్టులో ఉన్నాయి. అదే 2ను పెంచి డిసెంబర్లో వెళ్తే ఇదే డిఎస్సి వాళ్ళు కూడా అప్పుడు అటెంప్ట్ చేయవచ్చు. మళ్ళీ ఇంకో విషయం ఏంటిదంటే ఎంసీక్యూ ఏమో గ్రూప్ 2, డిస్క్రిప్టివ్ ఏమో గ్రూప్ 1. అట్లాంటప్పుడు ఎంసీక్యూ ప్రిపేర్ అవ్వకుంటూ మళ్ళీ డిస్క్రిప్టివ్ రాయడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. కాబట్టి ఈ 2ను తీసుకెళ్ళి డిసెంబర్లో వేయడం వల్ల 1 అభ్యర్థి కూడా 2 రాసుకోగలడు, 3 రాసుకోగలడు. దీనివల్ల ఏంటంటే గ్రూప్స్ అన్నిటికీ సమన్యాయం జరగగలుగుతుంది అని చెప్పేసి నా యొక్క ఆవేదన. కాబట్టి ప్రధానంగా పెంచాలని కోరుతా ఉన్నాం. సో వీళ్ళు ఏంటంటే ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పోస్టులు అవి పెంచి, అలాగే గ్రూప్ 2 పరీక్షలు ఏవైతే డిసెంబర్లో నిర్వహించాలని వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. చెప్పండి అన్న, చెప్పండి మీ ప్రధానమైన మీ డిమాండ్ ఏం చెప్పండి అన్న, చెప్పండి. సార్ మా ప్రధానమైన డిమాండ్ ఒకటే సార్, నీవు అధికారంలోకి రాగానే 25,000 మెగా డిఎస్ పోస్టులు వేస్తా అని చెప్పినావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఎవరో చెప్పలే, ఒక ఎమ్మెల్యే చెప్పలే, ఒక ఎంపీ చెప్పలే, నీవు సీఎంఏ చెప్పావు. కాబోయే సీఎంగా సీఎం అయినావు. నేను అంటున్నది 20,000 మెగా డిఎస్ వేస్తేనే మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. ఎలా న్యాయం జరిగినట్టు ఉంటుంది? నువ్వు ఇప్పుడు 6,000 పోస్టులు పెంచిన అంటున్నవే. కొన్ని సబ్జెక్టులలో కొన్ని డిస్ట్రిక్ట్లో 0 ఉన్నాయి. అప్పుడు నువ్వు న్యాయం చేసినట్టువా? ఇప్పుడు ఖాళీ అయిన పోస్టులను ఈ డిఎస్కి ఎందుకు కలపాలంటే నేను చెప్తున్నా సార్, ఇప్పుడు కలిపితే కొన్ని సబ్జెక్టులో 0 ఉన్నాయి, 1-2 అన్న వస్తాయి కదా సార్. నీవు ఈ కలపకుండా నెక్స్ట్ జిఎస్ వేస్తే మళ్ళీ సేమ్ యాజ్ 0 ఉంటాయి. మళ్ళీ ఏం లాభం? ఎవరికి న్యాయం చేసినట్టు ఉంటుంది? నువ్వు ఇప్పుడు ఏదో అప్పుడైనా మేమే రాస్తాం, ఇప్పుడైనా మేమే రాస్తాం. 10 సంవత్సరాల నుంచి మేము నష్టపోతున్నాం సార్. 10 సంవత్సరాల నుంచి డిఎస్కే చదువుతున్నాం సార్. ఇప్పుడు 2 పోస్టులు ఉన్నాయి, కొన్ని కేటగిరీలో 0 ఉన్నాయి. అందుకనే దయచేసి 6,000 కలిపి నేను మెగా డిఎస్ అనుకోవడం కాదు, డబ్బా కొట్టుకోవడం కాదు. నీవు నిజంగా అవతల చంద్రబాబు నాయుడు నీ గురువు అన్నావు కదా, ఆయన ఎన్నికల ముందు ఏ విధంగా హామీ ఇచ్చిండో ఫస్ట్ సంతకం తొలి సంతకం డిఎస్ మీద పెట్టిండు. ఆయన మాట మీద నిలబడిండు. ఆయనలాగానే ఆయన అనుసంధానంలో నువ్వు రాజకీయం చేసిన వ్యక్తిగా నీకు నేను అడుగుతున్నది, మేము రిక్వెస్ట్ చేస్తున్నదే, నీవు కూడా ఖాళీలు అయినాయి, ప్రమోషన్స్ వచ్చినాయి, ట్రాన్స్ఫర్స్ అయినాయి. ఇప్పుడు ఖాళీ అయినట్టు మొత్తం ఇప్పుడు నువ్వు దీనిలో ఫిల్అప్ చేయాలనే మా డిమాండ్. సో ఇక్కడ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో రాహుల్ గాంధీ సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూస్తున్న పరిణామాలు చూస్తే ఎట్లా చూడొచ్చు? చూడు, అబద్ధం ఆడి అధికారంలోకి వచ్చినావు అనడానికి ఇది ఒక నిదర్శనం. అబద్ధాలాడి నువ్వు అధికారం చేజిక్కించుకోవడానికి ఇది ఒక నిదర్శనం. మా నిరుద్యోగులు ఉసురు ముట్టి పోతావురా నాయన. మేము నిరుద్యోగులను కలిసి మీకు ఓట్లు లేకపోతే మీకు అధికారం రాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పి నీకు అధికారం ఇస్తే, కాంగ్రెస్కి వస్తే మాకు కలిసి వస్తుంది అనుకునే నీకు అధికారం ఇస్తుంది. ఇదే రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తే మేము అతనితో మీట్ అయిన జాబ్ క్యాలెండర్ ఇస్తాను. నిజంగా నువ్వు అధికారంలోకి వచ్చిన 1-2 నెలలు జాబ్ క్యాలెండర్ వచ్చినా కూడా ఇంత లొల్లి ఉండదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతేవి, డిఎస్ పోర్ట్లు అన్న మాట నిలబెట్టుకోకపోతేవి, ప్రతి డిపార్ట్మెంట్లో పెంచుతాంటివి. సరే నీకు పెంచడానికి అవకాశం లేదంటే అట్లా లేదు అనడానికి లేదు, అవకాశం ఉంది. ఎందుకు ఉంది? ప్రతి దాంట్లో ట్రాన్స్ఫర్లు అయినాయి, ప్రమోషన్లు అయినాయి, రిటైర్మెంట్లు అయినారు, పోస్టులు ఉన్నాయి. నీకేమి ఎందుకు ముఖ్యంగా మీరు డిసెంబర్లో గ్రూప్ 2 నిర్వహించాలని ఎందుకు మీరు ఫైట్ చేస్తున్నారు? డిసెంబర్లో ఎందుకు అనుకుంటారు సార్? డిసెంబర్లో ఎందుకు అంటున్నా అంటే సెప్టెంబర్లో మా డిఎస్ ఎగ్జామ్ పడితే అక్టోబర్ నవంబర్ 2 నెలలు గ్యాప్ ఉంటుంది. డిసెంబర్లో డిఎస్ అది గ్రూప్ 2 రాసుకోవచ్చు. గ్రూప్ 2కు గ్రూప్ 3కు ఒక సబ్జెక్ట్ మాత్రం చేంజ్ ఉంటుంది, అంత ఎఫెక్ట్ పడదు. రేపు జూలై 15 నుంచి 18 నుంచి
ఆగస్ట్ వరకు డిఎస్ ఎగ్జామ్స్ రాస్తాం. ఆగస్ట్ 8 తారీఖు గ్రూప్ 2 రాయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకనే మాకు పోస్టులు యాడ్ చేయాలి, 2 నెలల ఎగ్జామ్ గ్యాప్ ఇవ్వాలనేది మా డిమాండ్. చేయని సమక్షంలో మీ కార్యాచరణలో ఏముంటుంది? మేము చేయని సమస్యలు చెప్పాం, చేసి చూపిస్తాం.